ఈరోజు గురువారం షిరిడి సాయిబాబా ఆరాధనకి చాలా అనువైనటువంటి రోజు. మరి షిరిడి సాయిబాబా జీవిత క్రమంలో ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలు భక్తులకి అందించారు. ఈ ఆధ్యాత్మిక సందేశాలని చక్కగా పాటించినట్టయితే మోక్ష మార్గం సులభతరం అవుతుంది. మరి ఆ ఆధ్యాత్మిక సందేశాలు ఏమిటో పరిశీలిద్దాం. షిరిడి సాయి జీవితమే ఓ ఆధ్యాత్మిక సందేశం. ఆయన చర్యలు, ఆయన ప్రకటించినటువంటి లీలల ద్వారా భక్తులకి ఎన్నో ఉపదేశాలని, దివ్య మార్గాల్ని అందించారు. సాయి తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరించడమే సాయిబాబాకు మనం చేసేటువంటి నిజమైనటువంటి పూజ. పైకి భిక్షాటన చేస్తూ అంతర్లీనంగా ఓ మహాయోగి పుంగవునిగా బాబా ప్రకటితమయ్యేవారు. ఇది ఆయన నిరాడంబరతను సూచిస్తుంది. ఎంత విజ్ఞానులైనా, మేధావులైనా ఆడంబరాల్ని ప్రదర్శించరాదని బాబా సందేశం. షిరిడీలో బాబా పిల్లలతో గోళీలాట ఆడేవారు. భగవంతుడు ఆడించేటువంటి ఆటలో మనం కేవలం క్రీడాకారులమేనని, గెలుపు ఓటములన్నీ కూడా ఆయన అధీనమని అంతర్లీన సందేశం ఇందులో ఉంది. పశుపక్షాదుల పట్ల బాబా అపార కరుణను చూపించేవారు. తన భిక్షాటంలో వచ్చినటువంటి ఆహారాన్ని వాటికి అధిక భాగం కేటాయించేవారు. బాబా తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకు ఊదీని ప్రసాదంగా ఇచ్చేవారు. ఎన్నో మహిమలున్నటువంటి ఈ విభూతిలో గొప్ప ఆధ్యాత్మిక భావన ఉంది. మనిషి తనువు చాలించిన చివరికి మిగిలేది ఎన్నటికీ నాశనం కానిది విభూతి. కాబట్టి ఆ జ్ఞానదృష్టి కలిగి ఉండాలని బాబా ఊదీనే ప్రసాదంగా ఇచ్చేవారు. ఇప్పటికీ షిరిడి సాయి మందిరాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. సబ్కా మాలిక్ ఏక్ అనే సూత్రం ద్వారా సకల సృష్టికి దేవుడొక్కడే అనేటువంటి సందేశాన్ని షిరిడి సాయి చాటి చెప్పారు. ఇలా బాబా తన చర్యల ద్వారా ఎన్నో సందేశాల్ని మనకి అందించారు.